హాయ్ గాయ్స్! మరి ఈ 'ఖా' మూవీ క్లైమాక్స్ ఎంత థ్రిల్లింగ్‌గా, ఎంత సస్పెన్స్‌గా ఉందో చూసేద్దామా? కర్మ సిద్ధాంతం అన్నాం. అసలు ఈ మూవీకి, కర్మ సిద్ధాంతానికి రిలేషన్ ఏంటి? ఎలాగో ఈ క్లైమాక్స్‌లో చూసేద్దాం. అయితే అతన్ని కాపాడి దూరంగా తీసుకెళ్ళిపోయిన తర్వాత అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇట్లా నీ మీద అటాక్ చేశారు అంటే, ఒక అమ్మాయి చేశాక అటాక్ చేస్తారు కదా! సరే ఎందుకైనా నన్ను సేవ్ చేసినావు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడ లేని కోపం వచ్చి లాగిపెట్టి ఒకటి కొడతాడు. కొట్టంగానే ఈ లాలానే కొడతావారా నువ్వు? నీ సంగతి చూస్తా అంటాడనమాట. అప్పటిదాకా అసలు లాలా ఆ రౌడీ ఇతను అని తెలీదనమాట హీరోకి. తెలిసిన తర్వాత లాలా అంటే నువ్వేనా ఎంతమంది నీ వల్ల సఫర్ అవుతున్నారని చెప్పేసి అతన్ని చంపేస్తాడు. అప్పుడు ఆ రూమ్‌లో నుంచి రాధ మళ్ళీ ఏడుస్తూ చప్పుడు వినిపిస్తదనమాట. అయితే ఈ రాధ చేసినప్పుడే నువ్వు ఆ అబ్బాయిని చంపినావు అంటే, మరి నేను చేసింది మంచి, ఆ అమ్మాయికి నా వల్ల చెడు జరిగింది అని చెప్పారు అంటే, ఆలోచించు నీకే గుర్తొస్తుంది చెప్పు మాకది కూడా అంటారనమాట. సో, తర్వాత ఏమైద్దంటే ఈ ఊర్లో అమ్మాయిలు అయితే ఒకసారి మరీ పోలీస్ స్టేషన్‌కి ఏవో లెటర్స్ వస్తే ఇవ్వడానికి వెళ్తాడనమాట. వేరే కానిస్టేబుల్ వచ్చేసి లాలా సామాన్ ఇది. ఆ దొంగని ట్రేస్ చేయడానికి ఎవరు లాలాని చంపింటారా అని చెప్పేసి ఇంట్లో వెతికి ఆ సామాన్ తీసుకొచ్చింటారు. అందులో ఒక పెన్ కనిపిస్తుంది. కనిపించి ఈ హీరో చెప్తాడు, "ఈ పెన్ను అబీర్ షాది పెన్ను" అంటాడు. అబీర్ షా చాలా మంచి వ్యక్తి అని చెప్పాం కదండీ! ఊర్లో జాబ్స్ ఇప్పియడం, గొడవలకెళ్ళకుండా తన పని తను చూసుకోవడం, గొడవలు సాల్వ్ చేయడం. అటువంటి "నీకెలా తెలుసు?" అంటే, "అతను పోస్ట్ ఆఫీస్‌కి వచ్చినప్పుడు నేను చూసాను అతని జేబులో పెన్ను. ఇది అతనిది" అని. సో, అయితే ఈసారి అభిషేక్ అని లెటర్స్ వచ్చినా, ఏమన్నా సస్పీషియస్‌గా ఏమైనా అనిపించినా ఫస్ట్ నాకొచ్చి చెప్పు అంటాడనమాట. అంటే తప్పు కదా అని ఆలోచిస్తున్నట్టుగా చెప్తే, "నువ్వు ఆ లెటర్స్ చదవడం వల్ల నీకు ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటా" అంటాడు. కానీ అదే టైంకి హీరో బ్యాగ్‌లో ఆల్రెడీ అభిషేక్ ఒక లెటర్ ఉంటుంది. ఫ్రమ్ అడ్రెస్ ఉంటది. సో, ఇంటికెళ్ళి దాన్ని చదువుదాం అనుకుంటాడు. అనుకునేంత లోపల హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వచ్చి కుక్కని తిడుతున్నట్టుగా అంటే వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉంటది కదా! రాము అనేసి హీరో వాళ్ళ ఇంట్లో కుక్కని తిడుతున్నట్టుగా "నీకు జాతి తెలీదు, కులం తెలీదు, అనాథవి, నీకు మంచి అమ్మాయి కావాల్సొచ్చిందా" అన్నట్టుగా తిడతాడు. సో, ఈ ఫ్రస్ట్రేషన్‌లో హీరో ఆ లెటర్ కాసేపు మర్చిపోతాడనమాట. తర్వాత అసలు నాకు ఈ లెటర్స్ చదివే పిచ్చుండడం వల్ల నేను పోస్ట్‌మ్యాన్ అయ్యి ఊరికొచ్చి ఆ అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు దూరం అవ్వాల్సొస్తుంది. ఇదంతా ఈ లెటర్స్ చదవడం వల్ల అని చెప్పి లెటర్స్ అన్నీ దొబ్బేస్తాడు. అక్కడ అభిషాక్ వచ్చిన లెటర్ కనిపిస్తుంది. అరే! నేను ఈ లెటర్ సంగతే మర్చిపోయానే అని చెప్పేసి తీసి చూస్తే అదేదో లాంగ్వేజ్‌లో ఉంటుంది. అర్థం కాదు. సో, దాన్ని జిరాక్స్‌లాగా ఒకటి ఇతనే రాసేసి, ఒరిజినల్ అభిషా ఇంట్లో వేసేసి, ఈ జిరాక్స్ కాపీ పట్టుకొని ఆ ఊర్లో ఒక ఫకీర్ ఉంటాడనమాట. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అసలు ఏముంది ఈ లెటర్‌లో అంటే, "ఇది అరబిక్‌లో ఉంది బేటా" అంటాడు. ఏముంది అంటే, "25 ఏప్రిల్ రాధా అనే రాసింది. ఈరోజు 25 అసలు ఫస్ట్ ఎళ్లి ఆ అమ్మాయిని కాపాడు" అంటే, "ఆ అమ్మాయికి ఏం కాకుండా నేను చూసుకుంటా" అని చెప్పేసి రాధా వాళ్ళ ఇంటికెళ్తాడు. ఆ వరకే అబీద్ షా వాళ్ళ మనుషులు ఈ అమ్మాయికి ఇంజెక్షన్ ఇచ్చి తీసుకోపోతుంది. సో, వాళ్ళని చితకబాది ఆ అమ్మాయిని కాపాడి ఇంక అబీద్ షాని చితకబాదేటప్పుడు వెనకాల నుంచి ఎవరో పొడుస్తారనమాట. పొడిస్తే ఎవరా అని చూస్తే ఒక లేడీ నర్స్ అనమాట. వాళ్ళ ఊర్లో అంతకుముందు ఒక హాస్పిటల్ క్యాంప్ లాగా పెట్టుంటారనమాట. ఆ నర్స్ అనమాట ఈవిడ. సో, ఇన్ని రోజులు మేమేదో లెటర్స్ రాసుకొని ఎవ్వరికీ అనుమానం రాకుండా నీ వల్ల మాకిది ఈరోజు బ్రేక్ అయిపోయింది అని చెప్పేసి అబీర్ షా ఆడిని కొట్టేసి హీరోని కొట్టేసి నేను ఈ రాధని తీసుకొని పోతాను. నువ్వు ఊర్లోకెళ్ళి ఊరంతా తగలబెట్టేసి ఏ అమ్మాయి దొరికితే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేయి అంటాడు. అలా అబీర్ షా ఊరంతా తగలపెట్టేసి అమ్మాయిలతో పాటు హీరోయిన్‌ని కూడా మూతి మూసేసి తీసుకొని వచ్చేస్తారనమాట. అయితే ఈ అమ్మాయిలంతా ఒక కార్‌లో, తర్వాత ఈ జీప్‌లో ఈ అబీద్ షా, ఈ నర్సు వీళ్ళల్లో పోలీస్ కానిస్టేబుల్ అతను కూడా ఒక సస్పెక్ట్ అనమాట ఇందులో. వాళ్ళు ముగ్గురు ఒక వెహికల్‌లో వస్తుంటారు. కానీ హీరో కదండీ! స్పృహ తెచ్చుకొని మళ్ళీ ఎడ్ల బండి యేసుకొనొచ్చి ఆ జీప్‌కి యాక్సిడెంట్ చేస్తే వీళ్ళు ముగ్గురు స్పృహ తప్పి పడిపోతారు. తర్వాత వెనకాల కార్‌లో ఉన్న డ్రైవర్ పారిపోతాడు. సో, హీరోయిన్‌కి ఆ అమ్మాయిలందరిని ఇచ్చి ఈ ఊరికి పంపించేస్తాడన్నమాట. మీరు ఊర్లోకెళ్ళండి. ఆ కార్‌లో వెహికల్‌లో రాధ ఉంది. రాధని తీసుకొని నేనొస్తా ఆమె స్పృహలో లేదు అని చెప్పేసి ఎళ్లి రాధాని తీసుకొని వచ్చేటప్పుడు ఈ నర్సు మళ్ళీ స్పృహ తెచ్చుకొని వాళ్ళిద్దరిని షూట్ చేసేస్తుందనమాట. సో, ఇది ఇలా జరుగుతూ ఉంటే ఒక పక్క, ఇంకొక సైడ్ వచ్చేసి ప్రెగ్నెంట్ వుమెన్ ఉంటది కదండీ! గురునాథం యొక్క కూతురు. ఆమెకి డెలివరీ పెయిన్స్ వస్తుంటాయి. వాళ్ళ హస్బెండ్ అయితే ఉండడు. సో, డెలివరీకెళ్తే హాస్పిటల్‌లో బిడ్డ అడ్డం తిరిగింది అని అక్కడ జరుగుతూ ఉంటుందనమాట. తర్వాత ఇక్కడ డార్క్ రూమ్‌లో ఏమైతూ ఉంటుందంటే, సో, ఇప్పుడు నువ్వు మాకు ఈ ఆవిష లెటర్ ఏముంది? మొత్తం నీ నుంచి మాకు ఏం కావాలో ఆ డీటెయిల్స్ అన్నీ మాకు తెలిసిపోయినాయి. సో, నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళిపో అని జెప్తారు. కరెక్ట్‌గా వెళ్తున్నప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి, లేదు నాకు రాధ కూడా కావాలి. ఆ అమ్మాయిని హింసిస్తున్నారు మీరు. ఆమె లేకుండా నేను వెళ్ళను. ఆమె నా చెల్లె లెక్క నేనెళ్ళను.
అని చెప్తే నువ్వు పోరా అది వస్తుంది అంటాడు. లేదు అంటే సరే అసలు ఇంత చేస్తున్నావు నువ్వు ఎవరు ఏంటి అంటే మాస్క్ తీస్తే ఎవరో కాదండి హీరోనే ఉంటాడు అనమాట అక్కడ కూడా సేమ్ పర్సన్ ఉంటాడు. సో నువ్వు నాకు అన్న తమ్ముడా ఏంటి అంటే అవన్నీ నీకు అనవసరం, అవన్నీ ఏం లేవు ఇక్కడ, బంధువులు బాధత్వాలు ఏం లేవు, నువ్వు వెళ్ళు అంటే వెళ్ళడు, రాధతోనే వెళ్తా అంటాడు. ఆలోపు ఈ విలన్స్ వచ్చేసి వాడిని మెడపెట్టి బయటికి గంటేస్తారు హీరోని. అక్కడ హాస్పిటల్లో ఆమె డెలివరీ అవుతుంది అనమాట. ఫస్ట్ ఒక బాబు పుడతాడు. ఇక్కడ ప్యారల్ ఇంకో సిచ్యువేషన్లో ఏంటంటే హీరోని తర్వాత రాధ అనే అమ్మాయిని ఆ నర్సు గన్తో కాల్చేసింది కదండి. సో వాళ్ళిద్దరూ ఇంకా నో మోర్ అన్నట్టుగా అక్కడ చూపిస్తారనమాట. సో ఇదంతా వచ్చేసి ఒక కర్మ సిద్ధాంతం టైప్లో సినిమా ఉంది. ఇక్కడికి వచ్చే వరకు మనకు అసలు క్లారిటీ రాదనమాట. అంటే యాక్చువల్లీ ఇందాక మనకు డార్క్ రూమ్స్ ఏవైతే చూపించారో అది మదర్స్ ఓంబు లాగా చూపిస్తారంట. వీళ్ళిద్దరూ ఈ రాధా వాసుదేవ్ ఇద్దరు ట్విన్స్. సో వాళ్ళ పాస్ట్ లైఫ్ అంతా అక్కడ గుర్తు చేసుకోవడం, అంటే ఆ పర్సన్ అతనిలాగే ఉన్నాడు కదండి, అంటే మనం ఎలా ఉంటామో అలానే ఆలోచిస్తాము అన్నట్టుగా పర్సన్ విలన్ అలా పెట్టారనమాట. సో పాస్ట్ లైఫ్ అంతా లోపల థింక్ చేసుకుంటూ సతమతం అవుతూ అవన్నీ, అంటే మదర్స్ హోమ్లో జనరల్గా ఏంటంటే బేబీస్కి పాస్ట్ లైఫ్ గుర్తుంటుంది. పుట్టాక కూడా ఒక 3 to 4 months వరకు పాస్ట్ లైఫ్ గుర్తు ఉంటుంది, పాస్ట్ లైఫ్ అని చెప్పంటారు అనమాట. సో ఈ అమ్మాయి డెలివరీ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వస్తాడు. సో ఆ బేబీస్ ఇద్దరు బాబు పాప నిద్దట్లో నవ్వుతూ ఉంటారు, నిద్దట్లో ఏడుస్తూ ఉంటారు అనమాట. అయితే తను అడుగుతుంది అసలు ఎందుకండి పిల్లలు ఇలా నవ్వుతున్నారు, ఇలా ఏడుస్తున్నారు అంటే, అయితే వాళ్ళు పూర్వజంలో చేసిన మంచి సంతోషం గుర్తొస్తే నవ్వుతారు, బాధ గుర్తొస్తే ఏడుస్తారు అని చెప్తారనమాట. అదే టైంకి ఆ కుక్క వస్తుంది అనమాట వీళ్ళింటికి. ఎన్నిసార్లు తరిమేసినా వస్తూనే ఉంటుంది. అయితే అన్నపూర్ణ ఉంది కదా బామ, అరే పోనీ పడుండనివే, ఏ జన్మ రుణానుబంధం ఉందో పిల్లలకి ఆ కుక్కకి, వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆ కుక్క వస్తుంది, అదొక మూల పడుంటుంది, పడుండని అంటారనమాట. అయితే ఈ హీరో చిన్నప్పుడు గురునాథం యొక్క కూతురు చనిపోవడానికి కారణమైన డబ్బులు ఎత్తేసి, సో ఇట్లా మళ్ళీ రుణం తీర్చుకోవడానికి వాళ్ళ కూతురికే పుట్టడం అనమాట. అయితే ఒక ఓంబులో పాస్ట్ని తలుచుకుంటూ ఒక బేబీ ఎంత స్ట్రగుల్ అవుతాడు అంటే, మనం చేసిన కర్మని బట్టి మళ్ళీ మనం ఎలా జన్మిస్తాం. సో కర్మ అనేది ఎప్పటికీ తప్పదు, మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది నెక్స్ట్ లైఫ్లో అన్నట్టుగా ఈ మూవీని అయితే తీశారండి. పిక్చరైజేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ద స్టోరీ ఫస్ట్ నుంచి ఒకలా తీసుకొచ్చి లాస్ట్లో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఇవ్వడం అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ స్టోరీ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ కిరణ్ అబ్బవరం.